ఒక పెగ్గేసా మందు తాగుదాం తాగు మంచి సెట్ చేసింది ఫ్రేమ్. చిరాకు వస్తుంది కానీ ఛార్జింగ్ అయిపోతుంది. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. వావ్ సో క్యూట్. మా బేబీ తింటది. తినే నాకు పోదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బతుకమ్మకైతే ఫ్లోరిడాకి వెళ్ళామని మీలో చాలామందికి తెలుసు కదా. సో బతుకమ్మ అయిపోయిన నెక్స్ట్ డే మేము క్యాంపింగ్కి వెళ్దాము అని అనుకున్నాము. మేము ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాము, ఇంకా పిల్లలు కూడా ఉండే. సో అందరం కలిసి క్యాంపింగ్కి వెళ్దాము అని మేము, ఇంకా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. సో మేము ఉన్న లొకేషన్ నుంచి 2.5 hours డిస్టెన్స్లో ఈ క్యాంపింగ్ లొకేషన్కి అయితే వచ్చాము. మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్సే సక్సెస్ అవుతాయి. సో అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్గా మేము ఏదైనా ప్లాన్ చేసామంటే ఆ పక్కా మేము క్యాంపింగే చూస్ చేసుకుంటాము. ఎందుకంటే ఇంకా మనకు ఇండియాలో చెట్ల కిందికి వెళ్ళి ఎట్లా కుక్ చేసుకుంటామో అదే ఫీలింగ్ వస్తుంది కదా. సో మేము క్యాంపింగ్ యూఎస్కి వచ్చినాక నేను ఒక 4-5 times వెళ్ళాను. అండ్ మేమున్న లొకేషన్ నుంచి 1 hour డిస్టెన్స్లోనే క్యాంపింగ్ ఉంటుంది ఫ్లోరిడాలో. కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి బోర్ కొట్టింది. సో కొత్త ప్లేస్కి రావచ్చు కదా అని సో ఈ 2.5 hours డిస్టెన్స్లో ఈ లొకేషన్ అయితే మేము చూస్ చేసుకున్నాము. వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయి అండ్ దీంట్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మా లెగ్స్ అన్నీ అందులో పెట్టేస్తే ఇంకా అది ఫిషెస్ స్పా చేసేస్తుంది. వావ్ సో క్యూట్. అండ్ ఇక్కడ చూసారా, దీన్ని ఊబి అంటారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ అక్కడ ఉంటే ఇంకా అది మొత్తం లోపలికి గుంజేసుకుంటుందంట. అండ్ ఇంకా మేము బుక్ చేసుకునేటప్పుడే మాకు ఏ సైట్ లొకేషన్ కావాలి అని ఫొటోస్తోని అక్కడ బుకింగ్ దగ్గర ఉంటుంది ఆన్లైన్లో. సో మేమైతే ఇంకా ఈ సైట్ లొకేషన్ అయితే చూస్ చేసుకుంటే సో ఇంకా అక్కడనే వచ్చి మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ బయటికి తీస్తున్నాం. అండ్ వచ్చేటప్పుడే కొన్ని బాయిల్డ్ ఎగ్స్, బిస్కెట్స్ అలా కొన్ని తీసుకొని వచ్చినాము. ఎందుకంటే వెళ్ళగానే ఆకలేస్తే ఏదో ఒకటి తినొచ్చు, స్టమక్ ఫుల్ చేసుకోవచ్చు అని. సో మేమైతే ఇంకా గర్ల్స్ అందరము కుకింగ్కి కావాల్సినవి అన్నీ తీసి ఇలా షాపులో పెట్టుకుంటున్నాం. అండ్ బాయ్స్ అయితే ఇంకా టెంట్ వేయడానికి వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక టెంట్ వేయడము అయిపోయింది. ఇక మేము గర్ల్స్ చికెన్ కర్రీ అండ్ చికెన్ బార్బిక్యూ కోసం అయితే చికెన్ అయితే సపరేట్ చేసి పెడుతున్నాము. మేము ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటే పక్క టెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడే మా టెంట్లోకి రాటిల్ స్నేక్ వచ్చింది, బీ కేర్ఫుల్ అని చెప్పిపోయారు. అంత చెప్పినాక మా వాళ్ళు ఫుల్ భయంతో ఉండే, నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. నీకు అన్నీగా మంచి సెట్ చేసింది ఫ్రేమ్. చిరాకు వస్తుంది కానీ ఛార్జింగ్ అయిపోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అక్కడ కన్వర్జేషన్ ఏంటంటే సాయి ఫోన్ తీసుకొచ్చి నేను టేబుల్ పైన బ్యాక్ సపోర్ట్తోనైతే పెట్టి కెమెరా రన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా నా ఫోన్తోనేమో ఇంకా డైరెక్ట్ ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ కోసం, రీల్స్ కోసం అయితే ఆ ఫోన్ యూజ్ చేసుకుంటున్నాను. మేమే అన్ని చికెన్ కట్ చేసుకున్నామని చెప్పా కదా, మరి సాయి ఏం చేస్తుండే ఇక్కడ చికెన్తోని అని అనుకుంటున్నారా? సో సాయి మాకు కొన్ని చికెన్స్కి స్కిన్ ఉంది, సో ఆ స్కిన్ తీయడానికి రావట్లేదు, అందుకే సాయి హెల్ప్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేశారా, మొన్న రీసెంట్గా కూడా యూట్యూబ్ షార్ట్లో పోస్ట్ చేశా కదా కారం వేస్తున్నాం, ఉప్పు వేస్తున్నామని, ఆ వీడియో అయితే రన్ అవుతుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనడమే కాదు, సైడ్ నుంచి అవి రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్. సో ఇవన్నీ అయితే క్యూబ్స్లా కట్ చేసి బార్బిక్యూ కోసం అయితే యాడ్ చేస్తున్నాం. నాకు ఇవి చాలా ఇష్టము, ఎందుకంటే నేను చికెన్ తినను, పన్నీరే కాబట్టి క్యాప్సికమ్ కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ స్లైడ్ తీసుకొని వచ్చినాము, ఇంకా పిల్లలు వాళ్ళ ఆటలో వాళ్ళు ఉండి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు అని.
మీరు ఒక్క అడుగు వెనకకి వేస్తే మేము అట్లా వెనకకి జరుపుతాం అంతే. భయపడుతున్నారు పిల్లలు, నేను లేకపోతే ఆగబోయేటోళ్ళు అందరూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి ఎక్స్ట్రాస్ చేయడంలో మా సాయి ఫస్ట్ ఉంటాడు. ఇది ఒక్క విషయంలోనే కాదు, ఇంతకు ముందుకు చికెన్ స్కిన్ తీసేటప్పుడు కూడా నా చెయ్యి పడ్డది కదా, చికెన్ కర్రీ ఎలాగో బాగుంటుందిలే అని చెప్తున్నాడు. కట్ చేయండి, అంటే దానికి దీనికి కావాలి ఎట్లాగో. సో ఇక్కడ అక్కనేమో చికెన్ పలావ్ కోసం అయితే మ్యారినేట్ చేస్తుంది, నేనేమో బార్బిక్యూ కోసము చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. ఆల్రెడీ పన్నీర్ అయితే మ్యారినేట్ అయిపోయింది. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. దాందేనా? నువ్వు అది డ్రై కాదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అది ఓపెన్ చేయకుండా చూసుకో. ఓపెన్ చేయొద్దు పిల్లలు. సారీ చెప్పు. వీళ్ళు స్లైడ్ ఆడుకుంటారని అవి తీసుకొచ్చినాం కదా, స్లైడ్ ఆడుకునే దగ్గర ఇద్దరు కొట్లాడుకున్నారు, శ్రీనిక అండ్ జున్ను. సరే అని ఇంకా ఫోన్లు ఇస్తే ఫోన్ దగ్గర కూడా ఒకరు ఫోన్ ఇచ్చిరని ఇంకొకరు ఫోను ఆ ఫోనే కావాలి అని అలా కొట్లాట అయిపోయింది. వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికే మాకు సరిపోయింది అసలు. ఇంకొస్తే అప్పటికప్పుడు ఆ గిన్నెలు తీద్దాము. చెప్పండి. బాటిల్ వాటర్. అది పన్నీర్ బార్బిక్యూకి రెడీ అని చెప్తే ఆ వీడియో ఫుల్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే అంత తీసిందంతా వేస్ట్ అవుతుంది. అది అవదమ్మా. అంటే అట్లా ఒక్కసారి ఫస్ట్ టైం పర్మిషన్ సెకండ్ టైం అవసరం లేదు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. తినడా సాయి గారు? తినడు. అన్న మంచిగా తింటాడు కదా సుధీర్ అన్న, బాగా తింటాడు. ఉప్పు లేని కారం అంట. నువ్వు తింటాలి, నువ్వు తిని చూడు ఒక్కసారి. ఇంతకుముందు క్లిప్లో పన్నీర్ది ఫైనల్ వీడియో చేద్దామని అన్నా కదా, ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నా చేద్దామని. ఫైనల్గా అసలు క్లిప్పే చేయలేదు. నేను అనుకుంటూనే ఉన్నా స్టార్టింగ్ చేసినప్పుడే ఇది ఎండింగ్ కాదేమో అని, అనుకున్నట్టే అయిపోయింది. అందుకే నేను ఇంకా ఒకలాగా అనుకొని ఇంకోలాగా పోస్ట్ చేశాను యూట్యూబ్లో. అండ్ ఇక్కడనే పక్కనే ట్యాప్ ఉండే, సో అన్నీ ఇంకా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము. డే లైట్ ఉన్నప్పుడే అన్ని కుకింగ్ కంప్లీట్ అవ్వాలని అనుకున్నాము, కానీ ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఫారెస్ట్ కాబట్టి 6 అయినా కూడా ఎమ్మటే చీకటి అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఇంకా మా పలావ్ అయితే కంప్లీట్ అయింది, కానీ బార్బిక్యూ కంప్లీట్ అవ్వలేదు. అండ్ మేనేజ్ చేసి పెట్టినాము. గ్రిల్ బాయ్స్ చేస్తా అన్నారు, సో దానికోసమే కోల్ రెడీ చేస్తున్నారు. మరి తినేసి కింద కొంచెం తీసేసి తినేస్తే ఇట్లా తిప్పనా? సో ఇక్కడ పిల్లల కోసం అయితే ఫస్ట్ అయితే ఇంకా తిప్పేసి పిల్లలకు పెడదాము అని ఫస్ట్ రైస్ అయితే తీసి పక్కకు పెట్టినాం అన్నమాట. సో ఇంకా ఇది చేసి ఇట్లా తింటున్నారో లేదో, ఫుల్గా వర్షం పడింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెయిన్ పడుతుందని. చికెన్ కర్రీ అంటే వరద బాధితులం వస్తుంది. నువ్వు మాట్లాడకు, నువ్వు బాబా నీతో మాట్లాడు. నేను మన చికెన్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో ఇంకా వర్షం పడుతుంటేనే మేము కుక్ చేసిన పలావ్ లోపలికి పెట్టినాం. అప్పటికి బార్బిక్యూ కంప్లీట్ కాలేదు. సో ఇంకా కొంచెం ఇంకా లైట్గా డ్రిజ్లింగ్ లాగా అవుతూ ఉంటే అప్పుడు మళ్ళీ బార్బిక్యూస్ కోసము కోల్ అన్నీ రెడీ చేసి పెట్టారు. అండ్ క్యాంప్ ఫైర్లోనే వీళ్ళు ఇలా గ్రిల్ది ఒకటి ఉంటే దాని మీదనే ఇంకా టాటిల్లాస్ అలా వేయించుతున్నారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. నేను టెంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఇలా చేస్తున్నారు, కానీ బాగుండే టేస్ట్ మాత్రము. అండ్ గ్రిల్ కోసం చేసిన
పన్నీర్ అండ్ చికెన్ కూడా బాగుందంట. సో నేను పన్నీర్ టేస్ట్ చేసాను కాబట్టి పన్నీర్ కూడా చాలా బాగుంది. అలా వర్షం పడిన టైంలో ఎంత చల్లగా ఉంటుంది కదా, అది కూడా ఫారెస్ట్లో. అండ్ వేడి వేడి తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. మా బేబీ తింటది. తినే నాకు పోదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఈ 2 వేసుకో, మంచిగా మంచి ఒక్కటి చదువుతాయి ఆల్రెడీ ఇందాకటే ఉంది. ఇంకా తింటారు. వద్దే నువ్వు తిను అసలు కాదు మా వద్దే చూసిన అక్క మళ్ళీ గుర్తు చేయని అవసరం లేదు. ఇంకేమన్నా కావాలా? ఒక తులం గోల్డ్ కావాలి. ఒక తులం గోల్డ్ కావాలి. అమ్మాయి బర్రే బర్ర 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 ఎందుకన్నా ఏం కావాలి మార్నింగ్ తీసుకుందాం. అసలు అంతగానో పలావ్ చేసుకున్నాం కదా, అది తినలేదు ఎవరు. ఇంక ఈ బార్బిక్యూ చేసిన చికెన్ అండ్ పన్నీర్ తినడము, అండ్ ఇంటి నుంచి నాటుకోడి కర్రీ తీసుకొని వచ్చిండే, ఇంకా అది తినడానికి సరిపోయింది. నేను అండ్ ఒక ఇద్దరం, మీ ముగ్గురమే ఇట్లా పలావ్ వేసుకొని కొంచెం తిన్నాము. మాకు కూడా స్టమక్ ఫుల్ అనిపించింది. అండ్ కొంచెం ఇంకా వర్షం తగ్గింది కాబట్టి బయట కూర్చొని అలా కార్డ్స్ అవి గేమ్స్ ఆడుకున్నాము. అలా 2 వరకు మంచిగా చిల్ అయినాము. అండ్ ఇంకొక టెంట్లో బాయ్స్, ఒక టెంట్లో గర్ల్స్ అనుకున్నాం కాబట్టి సో మా టెంట్లో మేము కంఫర్టర్స్ వేసుకొని ఇంకా మేము పడుకున్నాము. అండ్ ఇది మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళినాము. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో ఈ పర్పుల్ కలర్వి ఉన్నాయి. ఏంటా అని గూగుల్ చేస్తే అది బ్యూటీ బెర్రీ అంట. సో వాటిని ఇలా ఫారెస్ట్ వాటిలోనే ఎక్కువ పెరుగుతాయంట. అవి మనం కూడా తినొచ్చు. అండ్ మెయిన్గా బర్డ్స్ కోసం అంట అవి. ఆల్సో మెడిసిన్ పర్పస్ కూడా యూజ్ చేస్తారని రాసింది. సో ఇంకా మనం తినొచ్చు అని చెప్పింది కానీ నేను అంతా డేర్ చేయలేను ఇవన్నీ. సో ఇంకా మేము వెళ్ళేసరికనే వీళ్ళు టెంట్ అవన్నీ తీసి సెట్ చేసేసారు. అండ్ ఇంకొక మ్యాట్ ఒకటే ఉంది. అండ్ మ్యాట్ మొత్తం మట్టి ఉంది కాబట్టి మెల్లగా అది కూడా క్లీన్ చేసుకుంటూ ఫోల్డ్ చేసేస్తారు. అండ్ ఇంకా నైట్ ఫుల్గా దోమలు కరిచినాయి అసలు. ఇంకా మేము మస్కిటో స్ప్రే తెచ్చినాం కాబట్టి ఇంకా అందరం స్ప్రే చేసుకుంటున్నాము. అండ్ శ్రీనిక స్లైడ్ ఏమొద్దులు ఆడ పెడదాము అని శ్రీనిక అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అది ఆ రోజు మండే అండ్ మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. అండ్ ఫ్లోరిడా నుంచి అలబామాకి మీకు తెలిసిందే 8 hours జర్నీ. ఇంకా మార్నింగ్ 10 or 11 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి స్టార్ట్ అవ్వడమే మేము చేసేది. అండ్ ఇంకా మ్యాట్కి మొత్తం మట్టిందని చెప్పా కదా. సో మెల్లగా 1 by 1 ఫోల్డ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే కార్లో పెట్టడానికి అలా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇంకా తర్వాత ఒక కార్ తర్వాత ఒకటి ఇంకా అన్నీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇంతకీ నేను థంబ్నెయిల్లో బియర్ వచ్చింది అని చెప్పాను, అసలు ఎక్కడ అని అనుకుంటున్నారు. సో మేము ఇక్కడ ఫారెస్ట్ నుంచి రిటర్న్ అయ్యే స్టార్టింగ్లోనే బియర్ వచ్చిందన్నమాట. సో నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా శ్రీనికతోని. సో ఇంకా నేను అటు చూసి కెమెరా ఆన్ చేసేసరికి అది లోపలికి వెళ్ళిపోయింది. బట్ చిన్న క్లిప్ అయితే తీశాను. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ఒకటి ఇట్లా రన్ అవుతూ ఉంటుంది ఫారెస్ట్లో. కొంచెం జూమ్ చేసి చూపిస్తా కూడా మీకు. అండ్ ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏం చేస్తున్నా